మా అబ్బాయి 6th వచ్చాడు. స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోయినా అక్కడి రాజకీయం వేడెక్కింది. రాజకీయ చదరంగంలో నాయకులు ఆచితూచి పావులు కదుపుతున్నారు. అధికార డీఎంకే కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తీవ్రంగా మారుతున్న వేళ కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసలు తమిళ రాజకీయ ముఖ చిత్రం ఏంటి, తాజా పరిణామాలతో పాటు అక్కడి పొలిటికల్ సినారియో ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. సీఎంగా స్టాలిన్ కొనసాగుతున్నారు. అయితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ డిఎంకే అధినేత సీఎం స్టాలిన్తో పొత్తుకు సిద్ధమైంది. అయితే సీట్ల పంపకాల విషయంలో వివాదం నడుస్తోంది. డిఎంకే అడిగినన్ని సీట్లు కాంగ్రెస్ ఇచ్చేందుకు సుముఖత చూపించలేదు. దీంతో హీరో విజయ్ పార్టీతో పొత్తుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ కొన్ని సంకేతాలు ఇచ్చారు. జననాయకన్ సినిమా విడుదలైన నేపథ్యంలో ఆ చిత్రానికి రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా సిబిఐ విచారణ ఎదుర్కొన్న విజయ్ పక్షాన మద్దతుగా నిలిచారు. విజయ్పై సిబిఐ విచారణ చేయడానికి కూడా ఖండించారు. దీంతో తమిళనాట రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా పోస్టులో జననాయకన్ సినిమా అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం తమిళ సంస్కృతిపై దాడి అంటూ బీజేపీపై తీవ్ర విమర్శలు కొనసాగించారు. తమిళుల గొంతును నొక్కే ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావంటూ సందేశాన్ని ఇచ్చారు. రాహుల్ కామెంట్కు ఒక రోజు ముందు జననాయకన్ నిర్మాతలు మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం కూడా రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచింది. రాహుల్ మాటలకు బలాన్నిచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే డిఎంకేతో ఆరోగ్యకర వాతావరణం కొనసాగించిన కాంగ్రెస్కు కొంత అసంతృప్తి వ్యక్తమైంది. దీనికి కారణం సీట్ల సర్దుబాటులో తలెత్తిన వివాదమే. 234 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కోరుతుండగా డిఎంకే మాత్రం 25 నుంచి 30 సీట్లకు మించి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. దీంతో కాంగ్రెస్ డిఎంకేతో కాకుండా విజయ్ పెట్టిన కొత్త పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తలపతి విజయ్కు మద్దతిచ్చి ఆయన విశ్వాసాన్ని చెరుగనే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అంతేకాకుండా డిఎంకేపై ఒత్తిడి పెంచుతూ కాంగ్రెస్కు ఇతర రాజకీయ ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే సంకేతాన్ని ఇస్తున్నారు రాహుల్ గాంధీ. బీజేపీని తమిళ వ్యతిరేక శక్తిగా చిత్రీకరిస్తూ దక్షిణ భారతదేశంలో బీజేపీకి చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ విస్తరణకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ పోస్టుపై తలపతి విజయ్ టీం సోషల్ మీడియాలో స్పందించింది. ఆర్ఆర్ఆర్ సినిమా వీడియోను షేర్ చేస్తూ రాహుల్కు కృతజ్ఞతలు తెలిపింది. ఇది రాజకీయ పొత్తుకు సంబంధించిన సంకేతమేనంటూ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్లో దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదు. ఒక వర్గం డిఎంకేతో ఉన్న దీర్ఘకాల మైత్రిని వదులుకోవడం ప్రమాదం అంటూ అధిష్టానానికి చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువతలో విపరీతమైన ఆదరణ ఉన్నందున విజయ్తో కలిసి వెళ్తే కొత్త రాజకీయ శక్తిగా ఎదగవచ్చని మరో వర్గం భావిస్తోంది. ఈ క్రమంలోనే కొందరు స్థానిక నేతలు రాహుల్కు దగ్గరే స్టాలిన్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు చేస్తూ విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనిపై రాహుల్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాహుల్ కేవలం విజయ్ సినిమాకు మాత్రమే మద్దతు ఇచ్చారా, లేక విజయ్తో కలిసి వెళ్లేందుకే ఇలాంటి కామెంట్స్ చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే డిఎంకే కాంగ్రెస్ పొత్తులో చీలిక వస్తుందా, టీవీకేతో కాంగ్రెస్ మైత్రి ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికలే చెప్పాల్సి ఉంది.